ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న విన్నపముంది. మీరు చూస్తున్నారుగాని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం లేదా కామెంట్ చేయడం మాత్రం లేదు. దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సున్నపురు అనే చిన్న గ్రామంలో సరళ అనే అమ్మాయి ఉండేది. ఆమె తండ్రి చిన్న రైతు. తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండేది. పొలంలో పనిచేస్తూనే సరళకు చదువుమీద అపారమైన మక్కువ ఉండేది. ప్రతిరోజూ బడికి వెళ్లి మనసారా చదువుకునేది. ఆమె కల డాక్టర్ అవడం, గ్రామ ప్రజలకు సేవ చేయడం. కాని వారి కుటుంబస్థితి రోజురోజుకూ క్షీణించింది. అప్పుల భారం పెరిగిపోవడంతో తండ్రి ఆమెను బడికి పంపలేకపోయాడు. ఒకరోజు తండ్రి సరళను ఓ పెద్ద ఇంట్లో పనిమనిషిగా పనిచేయించడానికి పంపించాలని నిర్ణయించాడు. కాని సరళ అతనిని బతిమాలింది. నాన్నా, చదువు నా జీవితాన్ని మార్చుతుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంది. తండ్రి ఆమె కన్నీటి మాటలకు కదిలిపోయి బడికి వెళ్లడానికి అనుమతించాడు. సరళ పగలు బడికి వెళ్లి రాత్రి పొలంలో తల్లికి సహాయపడేది. ఎంత అలసట ఉన్నా తన కలను విడిచిపెట్టలేదు. పొలంలో పనితో గాయపడిన చేతులతోనే రాత్రి మినుగురు పురుగు లాంతరు కింద చదువుకునేది. పట్టుదలతో పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి స్కాలర్షిప్ పొందింది. అంతేకాదు, ఉన్నత విద్య కోసం నగరానికి వెళ్లి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కొత్తచోట ఒంటరితనంతో పోరాడుతూ చదువులో రాణించేందుకు ఎంతో శ్రమించింది. అయితే ఆమె అంకితభావం వల్ల డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేసే గొప్ప స్థాయికెదిగింది. అప్పట్లో చదువుకు విలువ ఇవ్వని గ్రామస్తులందరూ ఇప్పుడు సరళను గౌరవంగా చూసేవారు. ఆమె నగరంలో తల్లిదండ్రులకు సొంతిల్లు కొనిచ్చి గ్రామంలో ఉచిత విద్యాకేంద్రం ఏర్పాటు చేసింది. పేద పిల్లలకు ఉచిత పుస్తకాలు, దుస్తులు, విద్య అందించేది. అంతేకాదు, ఆమె గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఎన్నో గ్రామస్తులకు చికిత్స అందించింది. గ్రామంలోని పిల్లలందరూ సరళను చూసి స్ఫూర్తి పొందారు. చదువు జీవితాన్ని మారుస్తుంది అనే మాట నిజమని ఆమె తన విజయంతో నిరూపించింది.